అరే నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? బ్రహ్మాండంగా ఏం పేరు? ఏం చేస్తుంది? మీ క్లాసేనా? 9th అయిపోయింది 10th. టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి మరి ఏం చేస్తారు? బీటెక్ లో లేచిపోతాక. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్ అందా, ఐ లవ్ యూ టూ అందా? ఎస్ అండి. కాత చిన్నగా లవ్ ఇటు ఉంటాయి కాక పొడితే అర్థం కాలే ఏంటవి? ఇస్సాక నీ ఏజ్ కి నీకు లవ్ అవసరమారా? పోలీస్ స్టేషన్కి వెళ్తా, పోక్సో కేసు వేస్తా నీ మీద. అక్క లిక్కీకేమన్నా అక్క నీకు బిగ్ ఫ్యాన్ అక్క నేను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏ ఊర్రా ఉంది? అక్క మాది పన్నారక్క మాచల్ దగ్గర అక్క. నువ్వు ఇప్పుడు ఏంటి 10th క్లాసా? 10th అక్క. పిల్లలు చదువుకోకుండా అక్క నీ రీల్స్ రోజు చూస్తాను అక్క. యూట్యూబ్ ఓపెన్ చేసిన అమ్మతి నీ అక్క వచ్చాయి. పొద్దు పొద్దులు ఏంద్రా ఈ టార్చర్ అనుకుంటావా? అక్క అంత ఎందుకు అనుకుంటా అక్క, నేను సూపర్ గా ఉంటాయి అక్క హీరోస్ అయితే. అయన్నొద్దు, పాయింట్ కి రా. ఏ స్కూల్ మంది? మంది జెడ్పీ హై స్కూల్. గవర్నమెంట్ స్కూలా? అవును అక్క. గుడ్లు ఇస్తున్నారు అక్క. ఏం బాగోలేదు అక్క గుడ్లు అయితే అసలుకి. పాలు పాలు పోస్తున్నారా? పాలు పాలా అమ్మో పాలు అంతేనా అక్క. పాలు ఒక్క చుక్క వేయరు. పబ్జి ఐడి అక్క. పబ్జి ఐడి తర్వాత కానీ ఈ యాప్ గురించి నీకు ఎవర్రా చెప్పింది? ఇక మన మీ అన్న నిన్ను చెడగొడుతున్నాడు రా. మామూలే అక్క. పెళ్లి టైం పాస్ పెద్ద పనుకొని నాకు అలవాటు లేని కూడా అడుకునే అక్క. అరే నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? బ్రహ్మాండంగా. అరే ఏంట్రా ఇది? ఏం పేరు? ఏం చేస్తుంది? మీ క్లాసేనా? 9th అయిపోయింది 10th. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఫస్ట్ ఎప్పుడైనా అబ్బాయిలే కాక ఉండేది. ఏం నచ్చిందిరా నీకు ఆ అమ్మాయిలో? నవ్వు నచ్చింది నాకు. స్మైల్ కి పడిపోయినావా? గుడ్లు ఇస్తావా? గుడ్లే తిన్నది అక్క. అసలు ఆ గుడ్లు మునిగిపోతాయి అక్క. గుడ్లు నువ్వే నీకే ఇస్తుందా? మాకు పొద్దున్నే పోతే 10 రూపాయలు డబ్బులు ఇస్తుంది. గ్రేట్ కదరా నిజంగా. అమ్మాయి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నావు అంటే. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఎప్పుడు ప్రపోజ్ చేసినావు? నేను 7th లో చేశాక. ఫస్ట్ ఎప్పుడు చూసినావురా? నేను 6th లో. 6th లో చూసావు, 7th లో ప్రపోజ్ చేసావు. నేను పోతాను, నాకు ఇది వద్దు. 7th లో ఎగ్జామ్ హాల్లో పక్క నాన్నకే పడింది ఎగ్జామ్ హాల్లో. వైరల్ అయిపోతావురా నువ్వు. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నీ పేరేంటి? నా పేరు సీను అక్క. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి మరి ఏం చేస్తారు? బీటెక్ లో లేచిపోతాక. ఏం మాట్లాడుతున్నావురా? 10th క్లాస్ అయినాక ఏం చేస్తావురా? 10th అయిపోయినాక చదువుకుంటాక. ఇంటర్ చేస్తావా? ఎంత చేయపోతే అక్క మా నాన్న వాళ్ళు చురికి తంతురు. ఇంటర్ తర్వాత బీటెక్ వెళ్తావు, బీటెక్ లో లేచిపోతారు ఇద్దరు. ఇద్దరు లేచిపోతాం. ఎన్ని దారుణాలు సార్. క్లారిటీ ఉంది అక్క. ఫోటో సూపర్ గా ఉంది అక్క. ఫోటో ఏముందిలేరా, మీ కన్నా బాగుందా చెప్పు? అబ్బా కన్నా 1 రెట్లు నువ్వే అక్క. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. కనుక చూసిందనుకో వదిలేస్తుందిరా నిన్ను. యూట్యూబే లేదు అక్క. నేను ఇన్స్టా నా కోసం ఇన్స్టా ఎక్కిచ్చిండు అక్క. అంటే ఇప్పుడు మీరు రోజు ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకుంటారా? వీడియో కాల్. కాదురా, మీ ఏజ్ లో ఉన్నప్పుడు నా దగ్గర ఫోన్ లేదురా 10th క్లాస్ లో. ఇదేమో నా సొంత ఫోన్ అక్క. ఇదేమో మా అన్నయ్య ఫోన్ అక్క. నీకు మీ ఇంట్లో వాళ్ళు నీకు ఫోన్ కూడా ఇచ్చేసిండ్రా అప్పుడే? ఇది ఎప్పుడు కొన్నా అంటే 7th లో కొన్నా అక్క. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒకసారి అలా చూయించు. అర్థం కావట్లా, నువ్వు చిన్న పిల్లాడివి, నీకు తెలీదు. అరే మీరు చెప్పాలా కదరా పక్కకున్నోళ్ళు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పబ్జి ఓపెన్ చేసి పబ్జి ఆడుకుంటున్నారు అక్క వాళ్ళు. కాదురా చిన్నపిల్లడికి ఇదేనారా మీరు నేర్పించేది? ఇప్పుడు రేపన్న రోజు నేను వీడియో పెడతా, మీ ఇంట్లో చూస్తారు. ఏం కాదు అక్క. అప్పుడు తెలిసినా గానీ కొద్దిగా ఇంట్లో వాళ్ళకి ఇలా ఉన్నావేంట్రా నువ్వు? అంటే నా చేత చెప్పిస్తున్నారు అందరికి. ఏం కాదు. ఎంత గుద్దబల్ పెట్టాడికి. సీను మీద ఒక సాంగ్ పాడక్క. సీను సీను అది కాదు. మరి ఏం పంట పాడాలి? సీను సీను సియేతు సీను పెళ్ళం బిస్కెట్ చేసుకుంటున్నా. నీ పక్కన ఉన్న వాళ్ళ పేర్లు చెప్పు ఒకసారి. కన్నయ్య పేడేమో కన్నయ్య పేడేమో మహేష్, ఒక కన్నయ్య పేడేమో బాస, ఒక కన్నయ్య పేడేమో మణి, ఒక కన్నయ్య పేడేమో సురేష్. నీకు సొంత అక్కలాగా చెప్తున్నా. ఫ్రెండ్షిప్ మాని. వాళ్ళతో మానేయాలంటే నా గుండెకాయ వాళ్ళకి ఇచ్చి మానేయాలి. అలా కాదు రప్పించారా?
బాగుపడతామని చెప్తున్నా. అక్క సొంత అన్నయ్యని మా ఫ్రెండ్షిప్ మేనేజ్ చేయాలంటే అక్క చెప్పక్క. సంకనాకి పోండి పోండి. మీ మా అన్నయ్య అన్నయ్య వాళ్ళు డ్రింక్ ఫ్రెండ్స్ చేస్తారా? మా అన్నయ్య వాళ్ళకి అలవాటే లేదు అక్క. మా నాన్న తెలిసి వేసుకుంటారు మా అన్నయ్యని. మీ నాన్న ఏం చేస్తారా? మా నాన్న టైర్ అక్క. ఆ? టైర్ అక్క. నాకు అర్థం కాలేదు సార్. మిషన్ కుత్తురక్క. టైలరా? నీకు సరిగ్గా పలకదా? నత్తి. ఇప్పుడు నీ ముందర ఉంది అనుకో, కోసం ఏం సాంగ్ పాడతావు? చూపే బంగారం మాయ అని ఆ సాంగ్ పాడతా. బాగుంటదా? మంచమ్మనే కాక లవ్ చేసేది, సద్దమ్మ ఎందుకు లవ్ చేస్తా చెప్పులే. నిజంగా రా, ఇది నాకు తెలియక నిన్ను అడిగాను రా. సారీ రా, క్షమించరా. అందం చూసినావా మనసు చూసినావా? ఆ అన్నం చూసా అక్క ముందు, ముందు తర్వాత అందం మనసు చూసా. కరెక్టే రా, ఫస్ట్ అందం కనిపిస్తుంది, ఆ తర్వాతే కదా మనసు కనిపించేది. నిజంగా చెప్తున్నా, ఈ ఏజ్ లో నీకు ఇంత క్లారిటీ ఉంది. నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రా, సింగిల్ గా ఉన్నారు ఇప్పటికి. అవునా అక్క? మీరు జెన్జీ అంటే ఏమో అనుకున్నా గానీ, జెన్జీ అంటే జెన్జీ అంతే. ఏ హీరో అంటే ఇష్టం రా నీకు? నాకు ప్రభాస్ అక్క. ప్రభాస్ ఏ మూవీ ఇష్టం? కలికి. నువ్వు ఫస్ట్ ప్రభాస్ ఏ మూవీ చూసావు చెప్పు? ఫస్ట్ బాహుబలి అక్క. మనీ అనే ఫెన్లోకి వచ్చింది అసలు అక్క. వాళ్ళ ఫేస్ చూపించి మాట్లాడమను, అప్పుడు యాక్సెప్ట్ చేస్తా. వాళ్ళు అదిగో కాదురా, నీకు ప్రభాస్ అంటే ఇష్టం కదా, ప్రభాస్ పెళ్లి చేసుకుంటా లేడు, నువ్వెందుకు చేసుకుంటావు? నువ్వు కూడా చేసుకోకు. అంత సీన్ లేదు. నేను పెళ్లి చేసుకోకపోతే అత్త పిల్లలు ఉండద్దు అక్క. అసలు పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉండక్క. నాకు నీ ఏజ్ లో మా ఇంట్లో ఫోన్ ఇచ్చి ఉంటే నేను కూడా ఈ పాటికి లేచిపోతుంటిని. నువ్వు అన్నావు కదా బీటెక్ లో లేచిపోతా అని. నాకు ఫోన్ ఇచ్చుంటే నేను కూడా లేచిపోతుంటాను బీటెక్ లో. నాకు ఫోన్ ఇవ్వలే మా ఇంట్లో, అందుకే నాకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడురా. ఎట్లా ప్రపోజ్ చేసినా చెప్పు. నేను చూశాను, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, వాళ్ళ క్లాస్మేట్స్ అమ్మాయికి చెప్పా ఎత్తా నేను అమ్మాయి లవ్ చేస్తున్నాడు అండి. అని 2 వారాల తర్వాత ఐ లవ్ యూ చెప్పి. నువ్వు చెప్పినవా 2 వారాల తర్వాత? మీ ఫ్రెండ్ చెప్పినప్పుడు ఏముంది? చూద్దాం అండి. నువ్వు చెప్పినప్పుడు ఏముంది? ఎస్ అండి. ఎస్ అందా, ఐ లవ్ యూ టూ అందా? ఎస్ అండి. కాత చిన్నగా ఐ లవ్ యూ టూ ఉంటాయి కాక పొడితే. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలే, ఏంటవి? ఇస్సాక కిస్ పెట్టిందా? జలపోటింగ్ ఎందుకక్క లవ్? నాకు అర్థం అవుతూ నమ్మమాక అక్క. అర్థం నవ్వుతూ నా సిగ్గేస్తుంది అక్క. దుప్పటి అండి అక్క నవ్వుతుంటే సిగ్గేస్తుంది. చాక్లెట్ ఇచ్చావా ఎప్పుడన్నా? ఇచ్చా అక్క. ఐస్ క్రీమ్ ఇచ్చినావా? చాకోబార్ ఇచ్చా. నీ ఏజ్ కి నీకు లవ్ అవసరమారా? చెప్పు. ఇంకా రావులే, నేను వీడియో పెట్టిన తర్వాత ఇంకా ఓమేగల్కి రావులే. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎందుకక్క? నేను చేస్తలే అట్లా, నువ్వు రాకుండా. అక్క ఇది నాదిగా అక్క, మన్నయ్యది అక్క. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తా, పోక్సో కేసు వేస్తాను నీ మీద. అయిపోయింది నాకు కథం. పోలీసు వాళ్ళు చెప్తే ఏం చేస్తారు అక్క? ఒక్క మాట చెప్పు. అరే తప్పురా, నువ్వు అసలు నీ ఏజ్ లో లవ్వే చేయకూడదురా నువ్వు. ఏం కాదు అక్క, ఒకసారికి అర్థం చేసుకో అక్క. నేనెందుకురా అర్థం చేసుకోవాలి? కేసు పెడితే అట్ట పోయి అట్ట వస్తాను అక్క నేను బయటికి. పోలీసులు చుట్టాలా? మా పెన్నా తిరుపు నాయకుడు అక్క. పోక్సో కేసు పడింది అనుకో, మీ పెదనాన్న కాదు వాళ్ళ తాత కూడా దిగి రావాల్సిందే కిందకి. అక్క జైలు పోతే అటు పోయి అట్ట వస్తా నేను బయటికి. అవును మరి, మీ మామయ్యలు కదా లోపల ఉన్నది. నేను మహేంద్ర అక్క, నా మీద ఎక్కువ కేసు పడదు. ఎవరు చెప్పారా నీకు మైనర్ మీద కేసు పడదని? మన్నాయ్. అసలు పోక్సో కేసు అంటే ఏంట్రా చెప్పు? కేసు అంటే చిన్నప్పుడు. అరే మీ పక్కన ఉన్నోళ్ళు చెడగొట్టకండి అని చెప్తున్నా. ఆడు సరిగ్గానే ఉన్నాడు, మీరే చెడగొడుతున్నారు పక్కన ఉన్నోళ్ళు. వాడికి ఏం తెలియదు తెలుసా పాపం. రీసెంట్ గా ఒకటి మూవీ వచ్చింది చూడక్క. ఏం మూవీ వచ్చింది? ఏ మూవీ? ఆడికి ఏ మూవీయో కూడా తెలియదు, ఆడికి ఏం తెలియదు. చెడగొడుతున్నదే మీరు. ఫస్ట్ బుద్ధుందారా కొంచెం అన్నా? ఆడ ఏజ్ లో మీరు ఇట్లనే చేశారా? ఏం చిల్లర్ కాదురా మీరు. కోట్ అక్క. కోర్టు మూవీయా? శివాజీ. ఆడికి శివాజీ తెలియదు, కోర్టు మూవీ తెలియదు, నీకు ఏం తెలియదు. అది ఏది చెప్తే అది చెప్తున్నావు నువ్వు. అరే నీకు ఏం చెప్పాను నేను? ఫస్ట్ అలా దోస్తాన బంద్ చేయరా. మా అన్నయ్య వాళ్ళు అన్ని కొన్ని ఎవరన్నా ఇస్తారు అక్క, నాకు చెప్పాక. అని ఎవరికైనా చూపించండి రా. ఎంత అమాయకుడిరా, ఎంత ఇన్నోసెంట్ ఉన్నావు. మీ నాన్న నంబర్ ఇరా ఒకసారి. వేసుకో అక్క. చాట్ల పెట్టు. మీ నాన్నకి రేపు ఫోన్ చేస్తావు నేను.
ఎందుకు భయపెడతావు అక్క నువ్వు? భయపెట్టడం కాదురా, 15 సంవత్సరాలు ఉన్నాయి నీకు, అమ్మాయి కిస్సు, మళ్ళీ ఒమేగలు BGMI ఆడతావు నువ్వు, వీడియో కాల్స్. ఎందుకురా ఇవన్నీ? మీ ఏజ్ ఎంత? మీరు చేసే పనులేంటి? ఎటు పోతుందిరా సమాజం? పక్కన ఉన్న వాళ్ళని అన్నాలి ఫస్ట్, వాళ్ళని దంతగానే నువ్వు సెట్ కావు. వాళ్ళ ఫేస్ చూపి ఒకసారి. వాళ్ళు దుప్పట్లు కప్పుకున్నారు అక్క. నిన్ను రేపు ఉతుకుతే ఇంట్లేసి అప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తారు. ఫస్ట్ నువ్వు అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళిపో, క్లోజ్ చేసేది. చిన్న పిల్లల్ని చెడగొడుతున్నారయ్యా పక్కన ఉన్న వాళ్ళు. ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.